కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఎసరు పెడుతున్నాడా? వెంకటరెడ్డిని పక్కకు పెట్టి తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా ఉందా అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. దీంతో ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భవితవ్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నల్గొండ జిల్లాలో ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి సోదరులు. జిల్లాలో వీళ్ల పేరు లేకుండా రాజకీయాలు చూడలేం, వినలేం. అంతలా ఎప్పుడూ కాంట్రవర్సీ చేస్తూ జిల్లాను గుప్పెట్లో పెట్టుకుంటారు ఈ ఇద్దరు సోదరులు. ఇద్దరు ఏకతాటిపై ఉంటారు కూడా. అయితే తాజాగా ఇద్దరి మధ్య పెద్ద గ్యాప్ వచ్చిందని, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పేరు వింటేనే అన్న వెంకటరెడ్డి చిరుబురులాడుతున్నారంటున్నారు కార్యకర్తలు. తన మంత్రి పదవికి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఎసరు పెడుతున్నాడని సన్నిహితుల వద్ద వాపోతున్నాడంట మంత్రి వెంకటరెడ్డి. పార్టీలో చేర్చుకున్నప్పుడే తనకు మంత్రి పదవి ఇస్తామని సాక్షాత్తు రాహుల్ గాంధీ మాటిచ్చారని ఎన్నోసార్లు బహిరంగంగానే చెప్పారు రాజగోపాల్ రెడ్డి. భువనగిరి పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జిగా బాధ్యతలిచ్చిన సమయంలో కూడా ఢిల్లీకి పిలిపించి మరీ భువనగిరి ఎంపీని గెలిపించుకువస్తే తనను మంత్రిని చేస్తానని పదే పదే మీడియాకు చెప్తూ వస్తున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి మాటలను ఏకీభవిస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్, సీతక్క లాంటి వారు కూడా రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం మంత్రి పదవి హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఈ క్రమంలో 2 వారాల క్రితం రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. అక్కడ రాహుల్ గాంధీని, ఇతర అధిష్టానం పెద్దల్ని ప్రసన్నం చేసుకున్నారు. అక్కడి నుంచే కేడర్కు లీకులిచ్చారు. తన చిరకాల కోరికైన మంత్రి పదవి కల త్వరలోనే నెరవేరబోతుందని సమాచారమిచ్చారు. దీంతో మునుగోడుతో పాటు జిల్లాలో ఆయన అభిమానులు బాంబులు కాల్చి సంబురాలు కూడా చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఏకంగా హోంమంత్రి రాజగోపాల్ రెడ్డి అంటూ ప్రచారం కూడా చేశారు. అయితే ఈ పరిణామాలన్నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తన మంత్రి పదవిని తొలగించి తన తమ్ముడైన రాజగోపాల్ రెడ్డికి ఇస్తారని తెగ మదన పడుతున్నాడట వెంకటరెడ్డి. ఆ దిశగా అధిష్టానం నుండి సంకేతాలు కూడా వచ్చాయంట వెంకటరెడ్డికి. అందుకే వెంకటరెడ్డి ఇనాక్టివ్ అయ్యారని చర్చించుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ నేపథ్యంలో వ్యాపారులు, కొంతమంది జిల్లా స్థాయి నాయకులు, కాంట్రాక్టర్లు వెంకటరెడ్డిని కాదని రాజగోపాల్ రెడ్డిని ప్రసన్నం చేసుకుంటూ ఆయనతో ర్యాపో మెయింటైన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ పరిణామాలన్నీ పసిగట్టిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కాకాపట్టేందుకు మరో 5 ఏళ్లు రేవంత్ రెడ్డి మా సీఎం అని, రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తామంటూ పదే పదే ప్రకటనలు ఇస్తున్నాడంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాకుండా ఈ నెల 28న నల్గొండలో భారీ బహిరంగ సభ పెట్టి దానికి సీఎం రేవంత్ రెడ్డిని పిలుస్తున్నాడు మంత్రి వెంకటరెడ్డి. ఆ సభతో హడావిడి చేసి ఎలాగైనా తన మంత్రి పదవి కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చర్చించుకుంటున్నారు జిల్లా నాయకులు. ఏదేమైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి 3 నాళ్ల ముచ్చటగానే మారనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.